గ్రాన్యువల్స్ టైప్ ఉంటది. 82 అన్నది లిక్విడ్ రూపంలో ఉంది. ఇది అక్టోజెల్ అన్నది గ్రాన్యువల్స్ టైప్ లో ఉంటది. సింపుల్ గా చెప్పాలంటే మనకు సాల్ట్ సన్నముప్పు అంటాం కదా, తెల్లటి సన్నముప్పు లాంటిది. ఒక సన్నం తెల్లటి సోడా లాగా మనకి ప్రొడక్ట్ ఉంటది. 1 కేజీ బస్తా ఇది. 1 కేజీ బస్తా 1 ఎకరానికి సరిపోతది. ఇది ఏం పనిచేస్తుంది అంటే మన నేలలో ఉన్నటువంటి ఖనిజాలను, నేలలో ఉన్నటువంటి పోషకాలను మనం ఎవరైతే రైతు పంటకు కావాల్సినటువంటి కొన్ని డిఏపి, యూరియా, పొటాష్ కొన్ని రకాల ఎరువులను వేస్తాడు కదా, వాటన్నిటిని ప్లస్ వర్షం వల్ల వచ్చే అధిక వర్షపాతం లేదా తక్కువ వర్షపాతం స్వభావం నేల యొక్క ఇవన్నిటిని ఇది ఏం చేస్తుందంటే యాక్టివేట్ చేసి ఎప్పుడు ఎంత కావాలో అంత బ్యాలెన్స్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే మనం ఒక సంవత్సరానికి సరిపడే ఆహారాన్ని మనం నిల్వ చేసుకుంటున్నాం. ప్రతిరోజు మనకు ఎంత ఆహారం కావాలో అంతే వండుకొని భోజనం చేస్తున్నాం. అలాగే ప్రతిరోజు కావాల్సిన నీరుని మనం బిందెల్లో కానీ మనకు ఎంత కావాలో అంత హోల్డ్ చేసి పెట్టుకుంటున్నాం. ప్రతిరోజు ఎప్పుడు దాహం ఎంత వేస్తుందో అంతే వాటర్ తాగుతాం. అంటే గ్లాసు చెంబెడు తాగుతుంది. సేమ్ మనకు ఎలాగైతే బాడీకి ఏ టైంకు ఎంత ఆహారం తీసుకోవాలో సింపుల్ గా చెప్పాలంటే మనకు ఒక సైకాలజీ ఉంటది హెల్త్ పరంలో. ఏజ్, బాడీ, హైట్, దీన్ని బట్టి ఎంత ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలాంటి పోషకాలను తీసుకుంటే ఆయన ఆరోగ్యంగా ఉండొచ్చు అన్నది హెల్త్ మనకు గైడ్స్ అన్నది ఇస్తారు మనకు. అలాగే మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు, లవణాలు, ఖనిజాలు, భూమి సాంద్రత, నీరు వ్యవస్థ ఇవన్నీ కూడా మనం ఎలా తీసుకుంటున్నామో అలా మొక్కకి ఇవ్వలేకపోతాం. దీనివల్ల ఏమో రైతు అధిక ఖర్చుని లేదా అధిక వర్షపాతం వల్ల వాటర్ ఎక్కువగా వాటర్ ద్వారా అందులో ఉన్న ఖనిజాలు, తను వేసిన ఎరువులు, మట్టి అన్నీ కొట్టుకపోవడం వల్ల అది నదుల్లో కలవడం వల్ల భూమి కోత గురి, భూమికి ప్రాబ్లం వచ్చి నేల స్వభావం దెబ్బతిని మొక్క ఎదుగుదలకు ప్రాబ్లం వస్తుంది. మొక్క వేరుని స్ట్రాంగ్ చేయలేకపోతుంది. ఇవన్నీ నష్టం ఉంటాయి. వీటన్నిటిని కంట్రోల్ చేయాలి. ఇంకొకటి వాటర్ ని ఏదైతే మనకు రైతు ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటంటే నీటి కొరత. మంచి నీటి కొరత ఎదుర్కొంటున్నాడు. ఆ నీటిని 50% నీళ్ళ ద్వారానే పంట తీయాలి. అలాగే 40% ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఎరువులు వాటిని అరికట్టాలి అనే ఒక తక్కువ క్వాంటిటీలో ఎక్కువ దిగుబడి తీయాలి, తక్కువ ఖర్చులో ఎక్కువ పంటను పొందాలి రైతు అనే ఒక స్వభావంతో మన కంపెనీ ఆలోచన చేసింది. నాకు తెలిసి ఇది ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ ద్వారానో హోల్సేలర్ ద్వారా అంటే మనం మార్కెట్ లో దళారుల చేతిలో ఒకవేళ ఈ ప్రొడక్ట్ ఏదైనా కంపెనీ లాంచ్ చేస్తే దీని రేట్ ఆఫ్ కాస్ట్ వచ్చేసి మినిమం 3 నుంచి 5,000 రూపాయలు ఉంటది. ఈ యొక్క ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ అలా ఉంటుంది. బట్ మన కంపెనీ డైరెక్ట్ నేరుగా అమ్మకాల పద్ధతిలో ఉంది కాబట్టి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉంది కాబట్టి రైతుకు హెల్ప్ చేయాలి. 1 ఎకరం ఒకసారి వేస్తే మీ పంట కాలం మొత్తానికి ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల నీరు వ్యవస్థని, పంట నాణ్యతని, మందుల యొక్క సామర్థ్యాన్ని, ఖనిజాలని, ప్రతిదీ అన్నిటినీ ఇది యాక్టివేట్ చేస్తూ కంట్రోల్ చేస్తూ ఉంటది. ఎప్పుడైతే ఆకలిస్తే భోజనం చేస్తున్నామో అలాగే ఎప్పుడు దాహం వేస్తే నీరేరా తాగుతున్నాం. సేమ్ ఈ ప్రొడక్ట్ ఎవరైతే వాడతారో సేమ్ మొక్కకు ఎప్పుడైతే దాహం వేస్తుందో హోల్డ్ చేసిన వాటర్ ని రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఖనిజాలు, ఎరువులు వేసినవి అవన్నీ హోల్డ్ చేసి ఎప్పుడైతే మొక్కకు కావాలో అప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటది. సింపుల్ గా చెప్పాలి అంటే మనం ఎలాగైతే యాక్టివ్ గా ఉండడానికి కావాల్సిన ఆహారం, నీరు తీసుకుంటున్నామో సేమ్ మొక్కకు ఇది అది అందించడానికి ప్రయత్నం చేస్తుంది. ద గ్రేట్ ప్రొడక్ట్, మన కంపెనీలో బెస్ట్ ప్రొడక్ట్ అని నేను చెప్తా ఈ అక్వాజెల్. దీని మీద గ్రిప్ తెచ్చుకోండి, పర్ఫెక్ట్ గా దున్నుకోవచ్చు బిజినెస్ ని. ఎస్, ఒక రైతుగా కూడా చాలా హ్యాపీ. నేనైతే చాలా హ్యాపీ. ఎందుకంటే ఒక్కొక్క రైతుకు ఇవ్వడం ద్వారా ఎన్నో అనుభవాలు, ఎన్నో సంతోషాలు నేను చూసా. వాళ్ళలో ఒక ఆనందాన్ని నేను చూడడం జరిగింది లైవ్ గా. చాలా చూసా ఇలాంటి ప్రొడక్ట్స్ ఇవ్వడం ద్వారా. ఎస్, ఇవన్నీ ప్రొడక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రిషన్స్. మనందరికి తెలుసు యూమిక్ యాసిడ్, ఫల్కీ యాసిడ్. ఇది అందరికి తెలుసు. బట్ యాసిడ్ అనేసరికి చాలా మంది భయపడతారు. బట్ మన కంపెనీ యూమిక్ యాసిడ్, ఫల్కీ యాసిడ్ ద్వారా, హ్యూమిన్ యాసిడ్ ద్వారా న్యాచురల్ యాసిడ్ ని రిలీజ్ చేస్తూ 6% ఫార్ములాతో
గ్రాన్యువల్స్ వచ్చేసి 1.5% తో తయారు చేయడం జరిగింది. ఈ నేలకి ఎంత కావాలనో యాసిడ్ అంతే ఇవ్వడానికి, మొక్కకి ఎంత కావాలనో ఆ పంటకు కావాల్సిన యాసిడ్ మాత్రమే ఇయ్యడానికి మన ప్రొడక్ట్‌ని తయారు చేయడం జరిగింది. అన్ని రకాల పంటలకు, అన్ని నేలలకు అనుకూలంగా ఉండేలాగా ఈ ప్రొడక్ట్స్ తయారు చేయడం జరిగింది. సింపుల్‌గా చూడండి, ఇక్కడ మీకు చూడొచ్చు. ఈ గ్రాన్యువల్స్ గావచ్చు, లిక్విడ్ గావచ్చు, జీవక్రియ ప్రక్రియను ఇది ఆటోమేటిక్‌గా గ్రోత్ చేస్తది. మొక్క సామర్థ్యాన్ని పెంచుతది. నీటి వ్యవస్థని, పోషక సమీకరణాన్ని కంట్రోల్ చేస్తది. పర్ఫెక్ట్‌గా అందించడానికి ప్రయత్నం చేస్తది. ప్రతిదీ ఎక్కువ ఓజోసిస్‌ని ఇస్తది. కలర్‌ని ప్రతిదీ దిగుబడిని పెంచడానికి ప్రయత్నం చేస్తది. ఇది గ్రాన్యువల్స్ మీ అందరికి తెలుసు. ఒక ఎకరానికి 5-8 కేజీల వరకు వాడుకోవచ్చు. ఒక ఎకరానికి అది ఏ రకమైన పంటన్నా గావచ్చు. ఇది యూరియా, డీఏపీ, పొటాష్, పశువుల పేడ, కోళ్ల పేడ, మట్టి, ఉష్క ఏ విధంగా అయినా రైతు వేసే పద్ధతి ద్వారా ఈ గ్రాన్యువల్స్‌ని వాడుకునే ప్రయత్నం చేపియొచ్చు. ఈ ప్రొడక్ట్ ఇవ్వడం ద్వారా మంచి రిజల్ట్ అన్నది రైతు చూస్తాడు. గ్రోతింగ్ గావచ్చు, నేల గుల్లగా మారటం, ఈ ప్రొడక్ట్ వల్ల మనకు ఉపయోగపడే మిత్ర పురుగులు, వానపాములు, నట్టలు, గుర్రపు పురుగులు, సీతాకోకచిలుక, అజిటోబాక్టర్, ఈ లార్వా సంతతి ఏదైతుందో ఇవన్నీ సంతతి పెరగడం వల్ల భూమి గుల్లగా మార్చి వేరు వ్యవస్థను స్ట్రాంగ్‌గా చేస్తది. వేరు ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతో కింద నైట్రోజన్ రిలీజ్ అయ్యి శాఖీయాలు, కాండాలు, ప్రకృతి వ్యవస్థ, మొక్కలు, ఆకులు పెరగడం, గ్రోత్ అవ్వడం, చిగురించడం, కాయ సైజు, కలరు, గ్రోత్ అవ్వడం, అధిక దిగుబడి ప్రతిదీ ఇవ్వడానికి ఇది ప్రయత్నం చేస్తూ ఉంటది. పర్ఫెక్ట్ రిజల్ట్‌ని ఈ ప్రొడక్ట్ ఇస్తది. సేమ్ ఇది లిక్విడ్ రూపంలో ఉంది హ్యూమిక్ యాసిడ్. ఇది వచ్చి 6% ఫార్మ్‌లో ఉంది. గ్రాన్యుల్ వచ్చేసి 1.5లో ఉంది. ఇందులో ఏదైతే ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయో గ్రాన్యువల్స్‌లో అదే ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. సేమ్ పనిచేస్తాయి. ఇది లిక్విడ్‌లో ఉంది. అది గ్రాన్యువల్స్‌లో ఉంది. అంతే తేడా. తేడా అనేది ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసి ది బెస్ట్ ప్రొడక్ట్ అంట నేను. ఇదొక టానిక్ అంటాం నేను. మనకెట్లయితే జ్వరం, టైఫాయిడ్ వస్తదో, మలేరియా వస్తదో, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మన హెల్త్ ఇష్యూస్. అప్పుడు డాక్టర్ ఏమంటాడు? నీకు తాకత్ కావాలి అంటాడు. తాకత్ కోసం ఒక టానిక్ రాసిస్తాడు. అలాగే మొక్కకు రూట్ డెవలప్‌మెంట్ అంటాం మనం. మొక్క స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే రూట్ డెవలప్‌మెంట్ కావాలి. తల్లి వేరు, పిల్ల వేరుని పుట్టించి, పిల్ల వేరు ఇంకా ఇంకొక పిల్ల టోటల్‌గా బుడిమెలు రావాలి. దాన్ని రెసిడోబాక్టీరియా, సైడోబాక్టీరియా అంటారు. ఆ బాక్టీరియా ఎక్కువ ఫార్మ్ అయినప్పుడు ఈ తల్లి వేరు, పిల్ల వేరు అనేది పుడుతూ ఉంటది. సింపుల్‌గా మీరు చూస్తే మీకు అర్థమవుద్ది. వేరుశనగ, పల్లి అంటాం గదా! పల్లిలో మీకు కనబడుతది ఆ బాక్టీరియా. యెస్. ఈ గోల్డ్ ఏం పని చేస్తదంటే రూట్ డెవలప్‌మెంట్ చేస్తది. మైటోకాండ్రియా వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ. మనకు సింపుల్‌గా చెప్పాలంటే మన దగ్గర ఉన్నటువంటి కాంబయోటిక్ ఉంది గదా! కాంబయోటిక్ లాంటిది. పర్ఫెక్ట్‌గా పనిచేస్తది. ప్రోబయోటిక్, ప్రీబయోటిక్ ఏవైతే ఉన్నాయో సేమ్ మనకి ఈ మొక్కకు కావాల్సినటువంటి మైటోకాండ్రియా వ్యవస్థని, జీర్ణ వ్యవస్థని కంట్రోల్ చేస్తది. పర్ఫెక్ట్‌గా సెల్ యాక్టివ్ చేస్తూ రూట్ డెవలప్‌మెంట్ క్లియర్ చేస్తూ ఉంటది. పర్ఫెక్ట్‌గా పని చేయడానికి ఇది ఉపయోగపడతది. ఇది పౌడర్ రూపంలో ఉంది. ఏ పంటకైనా గూడా ఇవ్వచ్చు. ఏ విధంగా అయినా వాడుకోవచ్చు. సింపుల్. నెక్స్ట్ వచ్చేసి నానోటెక్ అంటాం. ఇది ఒక నానో టెక్నాలజీ ద్వారా తయారు చేయబడ్డది. సింపుల్‌గా చెప్పాలంటే ఈ రోజు ఉన్నటువంటి సిస్టమ్ చాలా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ వేరు, ఇప్పుడు వేరు. అది మనం సింపుల్‌గా చూడొచ్చు. ఇంజినీర్ సెక్టార్‌లో, బిల్డింగ్ సెక్టార్స్‌లో గావచ్చు, చాలా అంతస్తులు కడుతున్నారు. ఇప్పుడు 50, 100, 200 అంతస్తులు ఇలా లేపుతున్నారు. అండ్ మెడికల్ సెక్టార్‌లో మనం వైద్య ఏదైతే ఉందో ఆరోగ్య వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థలో గూడా